ఏసీబీ వాళ్లలో మరో అవినీతి తిమింగలం చిక్కింది. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ కొంకరి నరహరి అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు చేపట్టిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు వెలుగు చూశాయి. హైదరాబాద్ తో పాటు నరహరి సోదరుడి నివాసం, బంధువుల ఇల్లు, ఆయన కార్యాలయాలు ఇలా మొత్తం 13 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 1.10 కోట్ల నగదుతో పాటు విలువైన భూముల డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో రంగారెడ్డి జిల్లా అదనపు డైరెక్టర్ గా పనిచేస్తున్న నరహరి తన పదవిని అడ్డుపెట్టుకుని అక్రమ మార్గాల్లో ఈ ఆస్తులను కూడబెట్టినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ప్రస్తుతం సోదాలు ముగియడంతో ఈ ఆస్తుల విలువ మార్కెట్ రేట్ల ప్రకారం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. సో ఇప్పటికీ కూడా లెక్కింపు జరుగుతుంది. ఇంకా ఫైనల్ కాలేదు. బంగారం ఎంత ఉంది ఏసీబీ వాళ్లలో మరో అవినీతి తిమింగలం చిక్కింది. ల్యాండ్స్ అండ్ సర్వే డిప్యూటీ డైరెక్టర్ కొంకరి నరహరి అక్రమాస్తుల కేసులో ఏసీబీ అధికారులు చేపట్టిన సోదాల్లో భారీగా అక్రమాస్తులు వెలుగు చూశాయి. హైదరాబాద్ తో పాటు నరహరి సోదరుడి నివాసం, బంధువుల ఇల్లు, ఆయన కార్యాలయాలు ఇలా మొత్తం 13 ప్రాంతాల్లో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో సుమారు 1.10 కోట్ల నగదుతో పాటు విలువైన భూముల డాక్యుమెంట్లు, బంగారు ఆభరణాలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. గతంలో రంగారెడ్డి జిల్లా అదనపు డైరెక్టర్ గా పనిచేసిన నరహరి తన పదవిని అడ్డుపెట్టుకుని అక్రమ మార్గాల్లో ఈ ఆస్తులను కూడబెట్టినట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ఆస్తుల అసలు విలువ మార్కెట్ రేట్ల ప్రకారం మరింత ఎక్కువగా ఉండే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఇక నరహరి ఇంట్లో ఏసీబీ రైడ్స్ కి సంబంధించి పూర్తి డీటెయిల్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, ఇప్పటి వరకు నరహరి అక్రమ మార్గంలో ఎన్ని ఆస్తులు సంపాదించినట్టుగా గుర్తించారు? డీటెయిల్స్ ఏంటి? మొత్తానికి చూస్తే ఈ రోజు ఉదయం నుంచి కూడా మల్టీ జోన్ తో డిప్యూటీ డైరెక్టర్ నరహరి ఇంట్లో కూడా ఈ యొక్క సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తానికి చూస్తే మాత్రము ఇటు చెట్రినాక ఓల్సీతో పాటు అతని ఇంట్లోతో పాటు ఇంకా బంధువుల ఇళ్లలో కూడా ఈ యొక్క సోదాలు కొనసాగుతున్నాయి. అయితే ఇప్పటికే ఆదాయానికి మించి ఆస్తులు ఉన్నాయని చెప్పి కూడా ఏసీపీ అధికారులకు ఇన్ఫర్మేషన్ రావడంతో చెత్రినాక వద్ద మల్టీ జోన్ డైరెక్టర్ బంధువు అయిన ఇంటి పైన కూడా ఏసీపీ అధికారులు యొక్క దాడులు కొనసాగిస్తారు. మరోవైపు చూస్తే మాత్రము నారాయణగూడలోని సర్వే భవన్ లో కూడా సెటిల్మెంట్ సంబంధించిన కొంత సమాచారం కూడా రాపట్టారు. ఈ నేపథ్యంలో దానిపైన కూడా ఏసీపీ అధికారులు సోదాలు నిర్వహిస్తారు. అయితే మొత్తము తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా 10 చోట్ల ఈ యొక్క ఏసీపీ రైట్స్ కూడా కొనసాగుతున్నాయి. మరోవైపు చూస్తే కొన్ని బ్యాంకు లాకర్లను కూడా ఏసీపీ అధికారులు గుర్తించారు. దానికి సంబంధించి కూడా బ్యాంకు లాకర్లు కూడా తెరవాల్సి ఉందని చెప్పి అంటున్నారు. అయితే ఈ యొక్క లాకర్లు తెలిసిన దాని తర్వాత 8 కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు గుర్తించారని దానిపైన కూడా క్లారిటీ ఇస్తామని చెప్పి మరోవైపు ఇటు పోలీసులు కూడా చెప్తున్నారు. మొత్తానికి ఓవరాల్ గా చూస్తే మాత్రము నరహరి ఇంటితో పాటు అతని తమ్ముడి ఇంట్లో కూడా ఈ యొక్క సోదాలు కొనసాగుతున్నాయి. మొత్తానికి బంగారంతో పాటు పెద్ద ఎత్తున ల్యాండ్ కి సంబంధించిన డాక్యుమెంట్లను కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అయితే ఇవన్నీ కూడా ఎప్పుడెప్పుడు కొన్నారు, దానికి సంబంధించిన మనీ ట్రాన్సాక్షన్ ఏ విధంగా జరిగింది అనే దానిపైన కూడా ఏసీపీ అధికారులు నరహరిని ఇంకా విచారణ కూడా కొనసాగిస్తున్నారు. మొత్తానికి సాయంత్రం యొక్క వరకు కూడా సోదాలు కొనసాగుతాయి. దాని తర్వాత అసలు ఎంత కోట్ల రూపాయలకు సంబంధించిన ఆస్తులు కనుగొన్నారని దానిపైన కూడా క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ పవన్.